నమస్తే అండి. నేను మీ రేవంత్ చెలమల. సో, ప్రతిరోజు ఇంకా మార్కెట్ అనాలిసిస్ తోటి వచ్చే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. సో, బేసిక్‌గా దానికి సంబంధించి ఇవాల్టి నుంచి ఎవ్రీ డే మార్కెట్ ఎలా క్లోజ్ అవుతుంది అన్న దాని గురించి మన ఛానల్‌లో ఇలా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో, బేసిక్‌గా ఈరోజు మన నిఫ్టీని గనక గమనించినట్లయితే కేవలం ఒక 0.05% మాత్రమే నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఈరోజు కొంతవరకు బ్యాంకింగ్ సెగ్మెంట్, అందులో కొంతవరకు ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కొంతవరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ దాంతో పాటుగా రియాలిటీ, మెటల్స్ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చాయి. కాకపోతే ఈ రోజు కొంతవరకు మనకి ఫార్మాసిటికల్ సైడ్ అయితే ప్రెషర్ రావడం అయితే గమనించాం. దాదాపుగా 0.7% వీక్నెస్ కనిపించింది. అండ్ దాంతో పాటుగా ఐటీ సెగ్మెంట్ లో కూడా దాదాపుగా 1.3% వీక్నెస్ అయితే కనిపించింది. మేబీ దానికి గల రీజన్స్ మనకి యూఎస్ రిలేటెడ్ టారిఫ్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని ఒక న్యూస్ మళ్ళీ బయటికి రావటము. సో బేసిక్గా మనకి ఒక న్యూస్ కనుక గమనించినట్లయితే మనకి యుఎస్ టారిఫ్స్ మన ఇండియన్ ఫార్మాసిటికల్ అండ్ ఆటోమొబైల్స్ అండ్ సెమీకండక్టర్ చిప్స్ పైన దాదాపుగా 25% టారిఫ్స్ వేయొచ్చు అనే ఒక ఎస్టిమేషన్ ఏదైతే కనిపిస్తుందో దానివల్ల ఈరోజు కొంతవరకు యుఎస్కి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా మన ఇండియా నుంచి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ కొంత ప్రెషర్లోకి వెళ్ళడం అయితే ఈరోజు అబ్జర్వ్ చేశాం. సో ఈ రోజు కనుక మనం నిఫ్టీని గమనించినట్లయితే ఈవెన్ ఇన్ఫాక్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం కానీ 1 వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం కానీ కొన్ని ఛానల్స్ని ఫాలో అవుతున్నాము. అండ్ ఆల్మోస్ట్ 2020 జాన్ నుంచి 1 వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం ఉన్న ఛానల్ని మనం గమనించినప్పటికీ మనకి నియర్ టు సపోర్ట్ ఏరియాకు వచ్చి అక్కడక్కడే సస్టైన్ అవుతుంది. గత 3-4 రోజుల నుంచి కూడా మనకి ఆ ఏరియాకి రావటము, బయింగ్ క్రియేట్ అవటము, ఆ ఏరియా అంటే మనకి 22,800 ఈ లెవెల్స్ కి రావటము, బయింగ్ యాక్టివేట్ అవటము. సో మార్నింగ్ టైంలో సెల్లింగ్ యాక్సలరేట్ అయినప్పటికీ ఈవినింగ్ అయ్యేసరికి కొంతవరకు బయ్యర్స్ ఆ లెవెల్స్ లో ఎంటర్ అయ్యి నిఫ్టీని అయితే పర్టికులర్ గా సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో దాంతో పాటుగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు స్ట్రాంగ్ గానే నిలబడ్డదండి వెన్ కంపేర్ టు నిఫ్టీ. సో మన టాప్ నుంచి నిఫ్టీ 12.74% కరెక్షన్ గురైనట్లయితే అదే బ్యాంక్ నిఫ్టీ కేవలం 9% మాత్రమే ఇవాల్టి క్లోజింగ్ తోటి కరెక్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రమ్ ద పీక్ 52 వీక్ హై నుంచి కూడా. సో అదే విధంగా ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ మంచి అవుట్ పర్ఫార్మర్స్ గా నిలబడ్డాయి. మిడ్ క్యాప్ సెగ్మెంట్ అయితే దాదాపుగా 1.46% అప్ సైడ్ మూవ్ అయి క్లోజ్ అవడం అయితే గమనించాం. అండ్ స్మాల్ క్యాప్ అయితే దాదాపుగా 2.25% అప్ సైడ్ మూవ్ అయి క్లోజ్ అవడం అయితే అబ్జర్వ్ చేసాం. సో దీన్ని మనం ఒక ట్రెండ్ రివర్సల్ గా తీసుకోవాలి అని అంటే దాన్ని డెఫినెట్ గా మనకు ఆ రీజన్ అయితే లేదు, ట్రెండ్ రివర్సల్ గా అయితే కన్సిడర్ చేయలేము. బట్ మనకి గోయింగ్ ఫర్దర్ ఇంకొంతవరకు బయింగ్ అయితే జరగాలి. సో మీరు స్టిల్ ఇప్పటికీ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే ఇంకా వాల్యుయేషన్స్ బెటర్ గా ఉన్నట్లయితే అయితే ఇంకా అనిపించట్లేదు. సో మనం గమనించినట్లయితే దాదాపుగా జాన్ 2024 నుంచి ఎవరైతే మనకి ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేశారో ఈ రోజు అదే లెవెల్, సో జాన్ 2024 లో ఏదైతే లెవెల్ క్రియేట్ అయిందో ఈ రోజు దాదాపుగా అదే లెవెల్లో క్లోజింగ్ అయితే గమనిస్తున్నాం. అంటే దాదాపుగా మనకు 1 ఇయర్ పైపెచ్చి నుంచి కూడా స్మాల్ క్యాప్ లో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశామో అవన్నీ కూడా మనకి రిటర్న్స్ ని ఆల్మోస్ట్ జీరో చేసినట్లే. అండ్ అదే విధంగా మనకి ఏప్రిల్ హై ఏదైతే క్రియేట్ అయిందో 2024 లో మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇప్పుడు ఇంచుమించుగా అదే రేంజ్ లో ఉండడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి దాని పీక్ నుంచి దాదాపుగా 21.95% అంటే 22% వరకు కరెక్ట్ అయి బియర్ టెరిటరీలోనే క్లోజింగ్ జరుగుతుంది. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్ అయితే ఇంకా బియర్ టెరిటరీలోకి అయితే ఎంటర్ కాలేదు. యాజ్ ఆఫ్ నౌ 17.15% అయితే మనకి క్లోజింగ్ అయితే ఉంది. కంప్లీట్ గా బేర్ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయి స్టక్ అప్ అయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇంతవరకు అయితే మనకి ఇందులో అయితే కనిపించట్లేదు. సో మనకి దాంతో పాటుగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా మనకి చూసే అలవాటు ఉంది కాబట్టి దాన్ని కూడా ఒకసారి గమనిద్దాము. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మనం మల్టిపుల్ పారామీటర్స్ తో చెక్ చేస్తుంటాము. ఒకటి 20 ఫిబ్రవరి అంటే రేపు పర్టికులర్గా నిఫ్టీకి సంబంధించిన ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ రిలేటెడ్ యొక్క మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 23,000 దగ్గర కొంత రెసిస్టెన్స్ ట్రిగ్గర్ అవుతున్నప్పటికీ అది స్ట్రాంగ్ గా మనం పరిగణించలేం. కానీ 23,100 దగ్గర రేపటి వరకు అయితే కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. యాజ్ యూజువల్ 22,800 దగ్గర సపోర్ట్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు రేపటికైతే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా గత 2-3 రోజులుగా మనం చూసినట్లయితే డౌన్ సైడ్ నుంచి మనకు కొంతవరకు బయింగ్ సపోర్ట్ కూడా దొరకడం అనేది కొంతవరకు 23,800 లెవెల్స్ ని స్ట్రాంగ్ గా అయితే నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మనం ఒక 1 వీక్ దే కాకుండా మల్టిపుల్ వీక్స్ కి సంబంధించిన ఆప్షన్ చైన్ డేటాని కూడా గమనించే ప్రయత్నం చేస్తే పర్టికులర్ గా మనకి 23,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ మనకి ఆ గోయింగ్ ఫర్దర్ ఎప్పుడైతే 23,800 కొంచెం స్టేబుల్ అవుతుందన్న నమ్మకం మరింతగా మార్కెట్ లోకి వస్తే డెఫినెట్ గా ఈ ఏరియాలో అయితే మళ్ళీ పుట్ సైడ్ అయితే కొంతవరకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయి డౌన్ సైడ్ సపోర్ట్స్ రావడానికి ఎక్కువగా కనిపిస్తుంది అవకాశాలు.
సో రేపటి ఒక ఎక్స్పైరింగ్ కనుక మనం ఎక్స్క్లూడ్ చేసి చూసినట్లయితే, సో బేసిక్గా మనం ఇప్పటి వరకు ఇందాక ప్రీవియస్ ఎక్స్పైరింగ్ కూడా కలిపి చూసాం, రేపు ఎక్స్పైర్ కాబోతుంది. సో ఆ డేటాను కనుక రిమూవ్ చేసినట్లయితే మనకి 23,000 దగ్గర కొంతవరకు ఆ డేటా ఎడిషన్ టువర్డ్స్ డౌన్ సైడ్, అంటే మనకి కొంతవరకు సపోర్టర్స్ యాడ్ అవుతున్నారు. 23,000 లెవెల్ని ప్రొటెక్ట్ చేయాలి, దానికంటే అబోవ్ క్లోజ్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ క్లియర్గా మనకి ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కూడా కనిపిస్తోంది. సో బేసిక్గా ఈ రోజు మార్కెట్లు ఎవరు బాగా కాంట్రిబ్యూట్ చేశారు అన్న దాని గురించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, ఈ రోజు మనకి ఇందాక అనుకున్నట్టుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే మార్కెట్కి బాగా సపోర్ట్ చేసిందండి. ఐసిఐసిఐ బ్యాంక్ దాదాపుగా ఈ రోజు మనకి 29 పాయింట్స్, యాక్సిస్ బ్యాంక్ 10 పాయింట్స్, కోటాక్ బ్యాంక్ 7 పాయింట్స్, హెచ్డిఎఫ్సి 7. సో ఇట్లా మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ అయితే ఒక మంచి సపోర్ట్ని అయితే ఇవ్వడం కనిపించింది. అండ్ ఆపోజిట్ సైడ్లో మనకి కొంతవరకు ఐటీ సెగ్మెంట్ డ్రాగర్గా ఉంది. సో ఈ రోజు ఐటీ కొంచెం న్యూట్రల్గా ఉండున్నా కానీ మేబీ మనం 23,000 అబోవ్గా అయితే క్లోజ్ అయ్యి ఉండే వాళ్ళమేమో. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు కొంతవరకు ఆ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ వల్ల ఫార్మాసిటికల్ కానీ ఐటీ, పర్టికులర్గా ఐటీ కానీ కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళడం అయితే గమనిస్తున్నాం. సో ఈ ప్రాబ్లం అనేది ఎక్స్టెండ్ అవుతుందా టారిఫ్ రిలేటెడ్ అంటే ఐ డోంట్ థింక్ సో. సో బేసిక్గా ఇంతకుముందు మనం ట్రంప్ గారి బిహేవియర్ గమనించినట్లయితే ఎక్కువగా బెదిరించడం వరకే ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు తెస్తారని అనుకోవట్లేదు. సో ఏ నేషన్ తోటైనా కానీ సహజంగా గొడవలు పెట్టుకొని ట్రేడ్ వార్ తీసుకొచ్చే పరిస్థితిలోకి ఏ కంట్రీ కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ చూపించదు. కాబట్టి గోయింగ్ ఫర్దర్ మేబీ ఏమైనా స్టెబిలిటీ మనకి ఐటీ అండ్ ఫార్మాలో కూడా రావచ్చు. ఇప్పటికైతే మనకి ఐటీ అండ్ ఫార్మా రిలేటెడ్గా విపరీతమైన వీక్నెస్ వచ్చిందనంటే అదేం లేదు. ఇఫ్ యూ కెన్ సీ ఒక మనకి 52 వీక్ హై నుంచి గట్టిగా మనకి ఐటీ సెగ్మెంట్ 11% కరెక్ట్ అయింది, వేరాజ్ నిఫ్టీ అయితే 12.5% కరెక్ట్ అయింది. అండ్ అదేవిధంగా ఫార్మాసిటికల్లో కూడా పెద్ద ఎత్తున మనకేమి కరెక్షన్ అయితే లేదు, దాదాపుగా అదంతా 12.84%. అంటే ఎంటర్ నిఫ్టీ క్యాప్ ఎంత అయితే కరెక్ట్ అయిందో అంత మాత్రమే మనకి ఇక్కడ ఫార్మాసిటికల్ కూడా కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ఈ రోజు ఫార్మాసిటికల్ యొక్క ప్యాటర్న్ మనం గమనిస్తే అది కిందకి వచ్చినప్పటికీ అగైన్ బయర్స్ యాక్టివ్ అవుతున్నారు. సో ఈ టారిఫ్ రిలేటెడ్ అనేది ఒక న్యూస్ రిలేటెడ్ టెన్షన్ కనుక మాత్రమే పరిగణించవచ్చు, దాన్ని గోయింగ్ ఫర్దర్ సీరియస్గా తీసుకోకపోవచ్చు అనేది అయితే నాకు ఈ చార్ట్ యొక్క ప్యాటర్న్స్ చూస్తే అర్థమవుతుంది. సో గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ టు సీ అది నిజమా అబద్ధమా అనేది టైం విల్ డిసైడ్. సో దాంతో పాటుగా మనం ఒకసారి మ్యూచువల్ ఫండ్ యొక్క డేటాను కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి రెగ్యులర్గా. సో నేను ఏ ఒక ఫండ్ గురించి మాట్లాడను, ఇండస్ట్రీ యావరేజ్ యొక్క ట్రైలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి మనకి గత కొన్నాళ్ళుగా వాటిని కూడా ట్రాక్ చేద్దాము. సో మనం లాస్ట్ 1 వీక్ నుంచి గమనించినట్లయితే అగైన్ స్మాల్ క్యాప్ కి సంబంధించి కొంచెం లూజింగ్ స్ట్రీక్ అనేది గట్టిగానే ఉంది. సో ఎక్కువ స్ట్రీక్ లూజ్ అయింది అయితే డెఫినెట్ గా ఫార్మాసిటికల్ అండ్ దాంతో పాటుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కొంతవరకు డౌన్ సైడ్ డ్రాగ్ అవడం అయితే గమనించాము. సో బేసిక్ గా మనకి ఫార్మాసిటికల్ ది స్మాల్ క్యాప్ కి సంబంధించిన ఇందాక నేను ఫార్మాసిటికల్ అంటే క్షమించాలి, దాన్ని స్మాల్ క్యాప్ అది. సో స్మాల్ క్యాప్ లో కొంతవరకు ఏదో కరెక్షన్ అయితే మనకి బాగానే కనిపిస్తుంది. ఈవెన్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అది కొద్దిగా ఎక్కువగానే ఇబ్బంది పెడుతున్నట్టుగానే కనిపించింది. ఈవెన్ నిన్నటి ఎన్ఐవి క్లోజింగ్ కూడా చూసినట్లయితే స్మాల్ క్యాపే దాదాపుగా యావరేజ్ ఇండస్ట్రీ యావరేజ్ -124% డౌన్ లో ఉండడం అయితే గమనించాము. సో ఇప్పుడు మనకి గత 1 వీక్ నుంచి కానీ 1 మంత్ నుంచి కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్టికులర్గా అవి మాత్రమే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కూడా పాజిటివ్ రిటర్న్స్ అయితే డెలివరీ చేశాయి. అండ్ దాని తర్వాత గమనించినట్లయితే బ్యాంకింగ్ సెగ్మెంట్, సో వేరిన్ మనకి ఇక్కడ ఫార్మాసిటికల్ సెగ్మెంట్ వచ్చేసరికి లాస్ట్ 3 months లో స్మాల్ క్యాప్ సెగ్మెంట్ వచ్చేసరికి -13.67% రిటర్న్స్ లో ఉంటే, అదే బ్యాంకింగ్ సెక్టర్ అయితే దాదాపుగా కేవలం -3.53%. ఇండియా పరంగా చూస్తే మనకి బ్యాంకింగ్ కొంతవరకు స్ట్రాంగ్ గా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి కూడా డే టు డే బేసిస్ కూడా ఎంటైర్ నేను ఒక ఫండ్ గురించి మాట్లాడకుండా ఎంటైర్ అంటే యావరేజ్ ఫండ్ రిటర్న్స్ అంటే యావరేజ్ గా ఆ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ ఎట్లా మారుతుంది మ్యూచువల్ ఫండ్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ కోసం ప్రతిరోజు ఇదే టైంకి కొంచెం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.